శ్రీకాకుళం జిల్లా గ్రామాల్లో ఇప్పుడు రసాయనిక ఎరువులను వీడి ప్రకృతి వ్యవసాయ బాట పడుతున్నారు అక్కడి రైతులు. వేలకు వేలు ఖర్చు చేయటం కన్నా తమ పరిసరాల్లో ఉన్న ఆవులతో, గోమూత్రం, పశువుల వ్యర్థాలతో వ్యవసాయం చేయటం అధికంగా మారింది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో సుమారు 50,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలను పండిస్తున్నారంటే రైతుల్లో చైతన్యం వచ్చిందనే చెప్పాలని ప్రకృతి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఒక 30 ఎకరాల దాకా ప్రకృతి వ్యవసాయం చేయడమైంది. ఇందులో 10 ఎకరాల దాకా లైన్ షోయింగ్ చేయించాము, ఒక 25 ఎకరాల దాకా కాలిబాటలు తీయించాము, ఒక 500 దాకా పశువు పల్లెలు పెట్టించాము, ఒక 250 పక్షి స్థావరాలు పెట్టించడం అయింది ఇప్పటి వరకును. అయితే రైతులైతే బాగా సహకరించారు. 30 ఎకరాల దాకా చేసాము. వివిధ పంటల్లో పురుగులపై పాశుపతాస్త్రంగా పనిచేస్తోంది తూటికాడ కషాయం. వరిలో సుడిదోమ, వివిధ పంటల్లో లద్దె పురుగులు, రసం పీల్చు పురుగులను తూటికాడ కషాయంతో సమర్థవంతంగా అరికట్టవచ్చు. 10 కిలోల తూటికాడ ఆకులు, 2 కిలోల పేడ, 5 కిలోల ఆవు మూత్రం వాడతారు. తూటికాడ ఆకులను మొత్తం ముద్దగా చేస్తారు. ఆవు మూత్రంలో ఈ ముద్దను కలిపి దాన్ని పేడలో కలుపుతారు. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో తీసుకుని 3 నుంచి 5 పొంగులు వచ్చే వరకు ఉడికిస్తారు. ఇదంతా సమిష్టిగా గ్రామంలో రైతులు తయారు చేసుకుంటుండడం విశేషం. తూటికాడ అంటాము. ఇదే మన ఏరియాలో అయితే దీన్ని కంపోక్ అంటారు, మరికొన్ని ఏరియాలో అయితే రబ్బరాక్ అని అంటారు, మరికొన్ని ఏరియాలో అయితే ఎర్నేపాల్ మాకు అంటారు, మరికొన్ని ఏరియాలో అయితే కంపెనీ లంకాడం అంటారు. సుడిదోమ కోసం ఈ ఆకు ఎక్కువగా ఉపయోగిస్తాము. అందులో ఎలా చేయాలంటే మనకి మూత్రము తీసుకుంటాము. ఆ మూత్రంలో ఈ ఆకు బాగా గుండసేసి దంచి దాన్ని మూత్రంలో ఒక 20 లీటర్ల మూత్రంలో 10 కేజీలు ఆకు వేసి దాంట్లో ఒక 2 కేజీలు పేడేసి ఉడకబెట్టి బాగా 5-6 పొంగులు వచ్చిన వరకు మరిగించి ఒక ట్యాంక్కి లీటర్ చొప్పునేసి కొడితే మనకి పూర్తిగా దోమపోటు అనేది నివారణ అవుతుంది. ఎటువంటి ఇది లేకుండా మనము క్లియర్ కట్గా చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకుని. ఈ మిశ్రమాన్ని గుడ్డతో వడగట్టి కషాయాన్ని డబ్బాల్లో నిల్వ చేసుకుంటారు. వడగట్టిన ఈ కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరా వరి పైరుపై పిచికారీ చేసి సుడిదోమను నివారించుకోవచ్చు. సుడిదోమ సమస్య ఉన్న మిగతా ప్రాంతాల్లో కూడా ఈ రైతుల ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంలో మండల యాంకర్గా పనిచేస్తున్నాను. నాకు కంచెల యూనిట్, పెద్దంపారం పంచాయతీ, బొగాబెని పంచాయతీ, కత్తివరం పంచాయతీ, చిన్న కొజిరియా మొత్తం 5 పంచాయతీలకి నేను చూస్తున్నాను. పెద్దంపారం గ్రామంలో తూటికాడ కషాయము తయారు చేయడం జరుగుతుంది. రైతులకు అందరికీ అవగాహన, దీన్ని సుడిదోమ నివారణ కోసము ఇది తయారు చేయడం జరుగుతుంది. తూటికాడ తెచ్చి బాగా మెత్తగా దంచి ఒక 20 లీటర్ల మూత్రంలో 10 కేజీల ఆకు వేసి 5 పొంగులు వచ్చినంత వరకు మరిగించి దాంట్లో 1 కిలో నాటావు పేడ వేసి 5 పొంగులు వచ్చినంత వరకు మరిగించి 48 గంటలు చల్లారబెట్టి దాని తర్వాత ట్యాంక్కి 1 లీటర్ వేసి పిచికారీ చేయించడం జరుగుతుంది. ఈ తూటికాడ కషాయము పిచికారీ చేయమని చెప్పడం జరుగుతుంది. వరి చేలో యూరియా ఎక్కువగా వాడటం, పగటి ఉష్ణోగ్రత, ఎండల తీవ్రత సమయంలో రసాయన మందులు ఎక్కువగా పిచికారీ చేయటం వల్ల సుడిదోమ ఉధృతి పెరుగుతుంది. ఇది సోకిన చేలో వరి దుబ్బులు మెత్తబడి గింజలు పాలు పోసుకోక తాలు గింజలు ఏర్పడి దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. గడ్డి కూడా పశువులకు పనికి రాకుండా పోతుంది. వరిలో శ్రీకాకుళం జిల్లాలో సుడిదోమ రాకుండా గత ఖరీఫ్లో దానిని వాడి సత్ఫలితాలు పొందారు రైతులు.